హలో గైస్, మా కాలేజ్లో హాలిడేస్ ఇస్తారనమాట. కానీ ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం దేవాలయకి. కాకపోతే మా హాస్టల్ నుంచి కూడా గంటేస్తున్నారు. సో మాకు వేరే ఆప్షన్ లేదు, వెళ్ళిపోతున్నాం అనమాట. మా కాలేజ్ బస్ ఎక్కుదాం అనుకుంటున్నాం, కానీ ఖాళీ ఉండదు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మా కాలేజ్ బస్సు ఎక్కేసాం అనమాట. కాలేజ్ బస్సు చాలా రష్గా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా ఖాళీగా ఉంది. అలా వెళ్తూ సత్యమామ కాలేజ్ కనబడింది. దానికి కూడా బాయ్ చెప్పేసి అలా చూసేటప్పటికి ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. బండి అయినా బాగుంది అనిపించింది. అలా సందులోంచి వెళ్ళిపోతాం కదా, అలా వెళ్ళిపోతుంటే అంతలో మా సార్ కూడా దిగిపోతున్నారు. మేము దిగిపోవాల్సిన టైం వచ్చి దిగిపోయాం అనమాట. ప్లాట్ఫామ్కి వెళ్ళి వస్తే మన ట్రైన్ వచ్చేసింది. సరే అని ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే మా వాళ్ళు ప్లాన్ మొత్తం మార్చేశారనమాట. అసలుకి చెన్నై మేము కాకినాడ వరకు వెళ్ళాలి, కాకపోతే లోకల్ ట్రైన్ పట్టుకుని చార్మినార్ ఎక్కి విజయవాడ దాకా వెళ్దామన్నారు. సరే అంటే మా వాళ్ళు నడిచే ప్లాట్ఫామ్ తిరగలేక ఇలా దూకేస్తున్నారు. నన్ను దూకమన్నారు, కానీ నేనేమో దూకలేక కిందకి దిగి వస్తాను. తర్వాత ట్రైన్ వచ్చేసింది చూస్తే. సరే అనేసి వేరే డైరెక్షన్లో వెళ్దాం, అందరూ ఈ డైరెక్షన్లోనే వెళ్తున్నారు అనుకుంటే మా వాళ్ళు లేదురా వెనకాల కూడా ఎలా వస్తున్నారు కాబట్టి ఇలాగే వెళ్దాం అన్నారు. సరే అని వెళ్ళాం. ప్లేస్ దొరుకుతుందా లేదా అనుకున్నాం, కానీ బాగానే పైనే దొరికేసింది. ఏకంగా పడుకుని వెళ్ళేలా దొరికింది. అంతలో గూడూరు వచ్చామన్నమాట. అక్కడ దిగిపోయాం. మేము వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ చెప్పేసాం. ఒక చిన్న పని వల్ల ఆగిపోయాం అనమాట. ఆ పని ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్.